తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో సందడి నెలకొంది. ఆయుధ చండీ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. ఓవర్ టు నరసింహారావు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయుధ చండీ మహాయాగాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రేపు ఉదయం నుంచి ప్రారంభంగా ఉన్న యాగానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంకురార్పణగా కూడా అనేక యాగాలను కూడా ఉదయం నుంచి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం యాగశాల ముందు కీలకమైన ప్రాంతంగా చెప్పాలి. మొత్తం యాగశాల ఇక్కడే ప్రధానమైన యాగం జరుగుతుంది. మొత్తానికి సంబంధించి దాదాపు 5 ఎకరాల్లో ఈ మొత్తానికి యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 100కు పైగా హోమాలు ఉంటాయి. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో పూర్తిగా మొత్తం దీనికి సంబంధించిన యాగం నిర్వహిస్తారు. 100కు పైగా ఉన్న హోమగుండాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రత్యేకంగా రుద్వికులు వచ్చారు. దాదాపు 1500 మంది రుద్వికులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వారికి సహాయంగా మరొక 5,000 మంది, దాదాపు 5,000 మంది వాళ్ళకు సహాయకులుగా వచ్చారు. మనం చూస్తున్నాం స్వయంగా కేసీఆర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏ రకంగా జరుగుతున్నాయి, ఏ రకంగా చేయాలి, ఇంకెక్కడైనా లోటుపాట్లు ఉన్నాయన్న అంశాన్ని కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకుంటున్న విజువల్స్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తానికి యాగం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే భారత రాష్ట్రపతితో పాటు అనేక మంది వీఐపీలు వస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పూర్తిగా శృంగేరి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న యాగానికి సంబంధించి కూడా దాదాపు 1 నెల రోజుల క్రితం నుంచి కూడా ఏర్పాట్లను ప్రారంభించారు. కేసీఆర్ ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడ ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరిని ఇక్కడికి రావచ్చని ఇప్పటికే కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఎవరికి కూడా ఆహ్వానం అంటూ లేదు, కానీ ప్రతి ఒక్కరు పాల్గొనొచ్చు. దాదాపు 50,000 మంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 8:10కి స్టార్ట్ అయ్యే యాగం 5 రోజుల పాటు కొనసాగనుంది. తొలి రోజు గవర్నర్ రానున్నారు. ప్రస్తుతం కేసీఆర్ యాగశాల నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. చాలా పరిమితంగా మాత్రమే లోపలికి యాగశాలలోకి మాత్రం ఎవరంటే వారిని అనుమతించే పరిస్థితి ఉండదు. పూర్తిగా రుద్వికులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంప్రదించిన తర్వాత వాళ్ళు సూచించిన వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించే పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ ప్రస్తుతం ఏర్పాట్లకు స్వయంగా తానే ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్న విషయాన్ని స్వయంగా ఆయనే తెలుసుకుంటున్నారు. మనం చూస్తున్నాం దృశ్యాల్లో నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏర్పాట్లకు సంబంధించి ఆయన గణపతి హోమం కానీ లేకపోతే ఇతర హోమాలను కూడా నిర్వహించారు. అంకురార్పణంగా వచ్చిన ఎవరైతే రుద్వికులు ఉంటారో వాళ్ళ సూచన మేరకు దానికి సంబంధించి అన్ని స్వయంగా దగ్గరుండి చూసుకుంటారు. ఇప్పుడు మనం చేరుకుంటున్న దాన్ని చూసి కుటీరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఇవి శృంగేరి పీఠం నుంచి వచ్చిన వాళ్ళ కొరకు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వాళ్లకు శృంగేరి పీఠం మఠం నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఈ కుటీరాలు 3 కుటీరాలను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం మఠానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఉంటారు. ఇతరులు ఎవరిని అనుమతించని ప్రశ్న కేవలం కుటీరానికి సంప్రదించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. స్వయంగా కేసీఆర్ కుటీరంలోకి వెళ్లి అక్కడ ఏ రకమైన ఏర్పాట్లు ఉన్నాయని స్వయంగా ఆయన తెలుసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా దీనికి సంబంధించిన వరకు, ఈ కుటీరానికి సంబంధించిన వరకు ఇది పూర్తిగా శృంగేరి మఠానికి సంబంధించి కొంతమంది దాదాపు 6 ప్రత్యేకంగా ఇక్కడ రానున్నారు పూజలు నిర్వహించడానికి. 6 సంబంధించి ఇక్కడ బస ఏర్పాటు చేస్తారు. ఇది పూర్తిగా శృంగేరి పీఠానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఇతరులకు ఎవరిని కూడా అనుమతించే అవకాశం ఉంటుంది. మరో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరెవరిని దీనికి లోపలికి మాత్రం యాగశాలలకు మాత్రం ఎంత పెద్ద వీఐపీనైనా అనుమతించే అవకాశం ఉండదు. ఎందుకంటే రుద్వికులకు సంబంధించి కొంత వస్త్రధారణ అవన్నీ భిన్నంగా ఉంటాయి కనుక అలాంటి వస్త్రధారణ చేసుకున్న వాళ్ళని మాత్రమే, ఈవెన్ వీఐపీగా ఉన్న వాళ్ళైనా అలాంటి వస్త్రధారణ వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కనుక యాగశాల మొత్తంలో దాదాపు 2,500 మంది మాత్రమే ఉండే అవకాశం ఉంది. అది రుద్వికులు, వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. ఇక వచ్చే వాళ్ళకి సంబంధించి ఇరువైపులా మొత్తానికి యాగశాలకు ఇరువైపులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశారు. వీఐపీలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. యాగానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ పొరపాటు అనేది జరగడానికి వీల్లేదు. యాగం అనేది అత్యంత ముఖ్యమైనది కనుక ఇది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సుభిక్షమైన ప్రాంతంగా ఉండాలి. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత, ఈ ప్రాంతం ఇప్పటికే యాగం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కొంత చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ యాగం ముఖ్యంగా ఆయుధ చండీ యాగం అనేది చాలా రేర్ గా చేస్తారు. ఎవరు సాహసించని ఈ కార్యక్రమాన్ని చేపట్టం కనుక ఎక్కడ పొరపాట్లని జరగడానికి వీల్లేదని చెప్పేసి స్వయంగా కేసీఆర్ కూడా ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తే ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం కేటీఆర్ తనవడిని మనం డ్రైవ్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం.
చాలా యాక్టివ్గా ఉంటారు. కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం ఈ వాహనంలో వెళ్తుంటారు. హిమాంశు కేటీఆర్ తనయుడు, కేసీఆర్ మనవడు ప్రస్తుతం వాళ్ళందరినీ వాహనంలో తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులంతా బుధవారం ఉదయానికి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వీఐపీలకు సంబంధించినంత వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే గవర్నర్ వస్తున్నారు. అదేవిధంగా ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఇక్కడికి ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా వస్తున్న నేపథ్యంలో మొత్తానికి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మొత్తం ఒక పండుగ వాతావరణంలో మారిందని చెప్పుకోవాలి. ఏర్పాట్లకు సంబంధించి అన్ని కానీ పూర్తిగా ఏర్పాట్లు అయ్యాయి. ఇక యాగానికి సంబంధించి సర్వం సిద్ధమైందనే మనకు ప్రస్తుతం ఇక్కడున్న ఏర్పాటు ద్వారా కనబడుతుంది. కెమెరామెన్ వెంకట్తో నరసింహారావు, సాక్షి టీవీ, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి.